బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి మార్పు విషయంలో మంతనాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన హడావిడిగా వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత మరోసారి సీఎంఓ నుంచి బాలినేని పిలుపు వచ్చింది. దీంతో మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు బాలినేని. సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి మార్పు విషయంలో మంతనాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నిన్న ఈరోజు ఇప్పుడు కూడా తాజాగా భేటీ అయ్యారు. భేటీ అయిపోయి ఆయన భేటీ ముగించుకొని కూడా ఇప్పుడే వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఒంగోలు జిల్లాకి సంబంధించి మార్పులు చేర్పులు తదితర అంశాలు తన ప్రమేయం లేకుండా జరుగుతుందని చెప్పి కూడా ఆయన ముఖ్యమంత్రికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే తనకి సంబంధించి ఖచ్చితంగా తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రికి ఆయన తెలియజేసినట్టు తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం అక్కడి నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళాలని చెప్పి సూచన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ సూచనకి సంబంధించి కూడా బాలినేని మాత్రం ఎటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయలేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే బాలినేని విషయానికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం ప్రకాశం జిల్లా నేతలతో కూడా ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపు క్రితమే మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో తిరిగి మళ్ళీ బాలినేని వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ భేటీలో ప్రధానంగా ఒంగోలు జిల్లాకు సంబంధించి సీట్లు మార్పులు కూర్పులకు సంబంధించి పాటు బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ చర్చలో బాలినేనికి సంబంధించి తాను అధిష్టాన నిర్ణయానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాను, అలాగే మార్పులు చేర్పుల విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని చెప్పి కూడా బాలినేని కూడా కొద్దిసేపు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే గత కొంతకాలంగా కూడా బాలినేని వివాదానికి సంబంధించి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో బాలినేని భేటీ అయ్యారు. ఆయన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి బాలినేనికి ఒంగోలు నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తారా లేదా అనే దానికి సంబంధించి అయితే 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అశ్విని, థ్యాంక్ యూ శివ.